రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం వాట్సాప్ చాట్ బోట్ సేవలను ప్రారంభించింది. సర్వీసెస్ ఇన్ జస్ట్ ఏ ఫ్యూ క్లిక్స్ నినాదంతో దర్శనం, సేవల సమయాలు, ప్రసాదం, అన్నప్రసాదం, రవాణా, వైద్య, దివ్యాంగుల సౌకర్యాలు తదితర సమాచారాన్ని డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ సూచనల మేరకు ఆలయ ఈవో రమాదేవి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. భక్తులు పోస్టర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా 8736936969 నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని పంపడం ద్వారా చాట్బోట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ఛార్జ్ స్థానాచారి నమిలికొండ ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ శర్మ, ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. शिवोनाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात्पुंसां सर्वतो जयमंगलम. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీ అని ప్రసిద్ధిగాంచినటువంటి ఈ క్షేత్రంలో ప్రజల సౌకర్యార్థం లక్షలాది మంది భక్తులు మనకు ఇటు శివరాత్రితో పాటు ప్రతినిత్యం కూడా వచ్చేటువంటి క్షేత్రం కాబట్టి ఆ లక్షలాది మంది భక్తులందరికీ కూడా మంచి సౌకర్యార్థంగా మనకు వాట్సాప్ సేవల ద్వారా అంటే మనకు వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా ఏ సౌకర్యము, ఏ ఫెసిలిటీ ఏ ప్రాంతంలో ఉందో అనే విషయాన్ని కూడా తెలియపరుస్తూ, అలాగే స్వామివారి యొక్క ఉదయం నుంచి సాయంకాలం వేళ ఉండేటువంటి కైంకర్యాలకు సంబంధించినటువంటి దర్శన వేళల గురించి, అలాగే వచ్చినటువంటి వాళ్ళకు కొంతమంది ఫిజికల్లీగా ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సౌకర్యం, ఆ సేవ ఏ ప్రాంతంలో వాళ్ళకు ప్రొవైడ్ చేయబడ్డదనే విషయము, అలాగే కళ్యాణకట్ట స్వామివారికి తలనీలాలు సమర్పించుకునేటువంటి విషయము, అలాగే కళ్యాణోత్సవం, అలాగే దర్శనాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా, తర్వాత అన్నప్రసాదము నిరంతరం కూడా అన్నదానం చేసేటువంటి ఈ క్షేత్రంలో ఆ అన్నప్రసాదం ఎక్కడ జరుగుతుందనే విషయము, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్నటువంటి విషయం కూడా తెలుసుకునే అవకాశము ఉండేటువంటి విధంగా ఆ వాట్సాప్ సేవల ద్వారా, అలాగే హాస్పిటల్, పోలీస్ స్టేషను మొదలైనటువంటి వివరాలతో కూడుకున్నటువంటి సేవలన్నీ కూడా కేవలం ఒక క్లిక్ హాయా అనేటువంటి మెసేజ్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే విధంగా భక్తుల సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయం ఈరోజు ఇక్కడ మనము ఈనాడు దానికి సంబంధించినటువంటి వివరాలతో కూడుకున్నటువంటి విషయం అవుతుందో అది ఈరోజు ఆరంభించడం జరిగింది. మనం ఈరోజు ఈ సేవల్ని ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా వచ్చే భక్తులకు దర్శనము, దానికి సంబంధించినటువంటి సేవా టైమింగ్స్, ఎవరు ఏ టైంలో ఎక్కడ సేవలు అవైలబిలిటీ ఉంటాయి ఆ సేవా టైమింగ్స్, అలాగే టికెట్ కౌంటర్స్ ఎక్కడున్నాయి, కోడే టికెట్ కౌంటర్ కానీ, ప్రత్యేకమైనటువంటి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ కౌంటర్ కానీ, కళ్యాణం టికెట్ కౌంటర్ కానీ ఎక్కడుందనే విషయం, అలాగే ప్రసాదాలు చాలా ముఖ్యమైనది. ప్రసాదాల విషయంలో కూడా ప్రసాదాలన్నీ ఎక్కడ అందుబాటులో ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి, అది స్కాన్ చేయగానే అటు తీసుకెళ్తుంది. వారు అదేవిధంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదాలు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అన్నప్రసాదము, ట్రాన్స్పోర్ట్ అంటే మనం బయట నుంచి ఎట్లా రావాలి దేవాలయానికి అనేటువంటి రూట్ మ్యాప్ కానీ, హాస్పిటల్, నియరెస్ట్ హాస్పిటల్ కానీ, అలాగే ఫెసిలిటీస్ డిజబుల్డ్ ఛాలెంజింగ్ పర్సన్స్కి, అలాగే వృద్ధులకి అందరికీ కూడా వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాము, డ్రింకింగ్ వాటర్ ఎక్కడెక్కడ మనకు అవైలబిలిటీ ఉంటుంది, టాయిలెట్స్ ఎక్కడున్నాయి, కళ్యాణ కట్ట ఎక్కడుంది, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడుంది, అలాగే పోలీస్ స్టేషన్, నియర్ బై పోలీస్ స్టేషన్ వారికి ఏదైనా సమస్య వస్తే ఎక్కడ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ వాట్సాప్ సేవలన్నీ కూడా మనము చేసుకోవడానికి మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ వాట్సాప్ సేవలను ఉపయోగించుకొని వారు చక్కగా దర్శనం చేసుకొని శివరాత్రి సమయంలో ఈ 3 రోజులు కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వెళ్ళాలని ప్రార్థిస్తూ ఓం నమ శివాయ.